లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ డైరెక్టర్ మెగాఫోన్ పడితే చాలు బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. ఈ దర్శకుడి నుండి సినిమా వస్తే ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కట్టాల్సిందే. అంతటి క్రేజ్ ఉన్న ఈ క్రియేటర్ మాత్రం తన గత సినిమా సాధించిన సక్సెస్ సరిపోలేదని, వచ్చిన ఫలితం తనను చాలా డిసప్పాయింట్ చేసిందని తెగ బాధపడిపోతున్నాడు. ప్రశాంత్ నీల్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ని తనదైన శైలిలో తెరకెక్కించే ఈ స్టార్ డైరెక్టర్ తీసిన 4 సినిమాలతోనే టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. అయితే గతేడాది ప్రభాస్ తో తీసిన సలార్ పట్ల అంత హ్యాపీగా లేనంటూ చెప్పుకొచ్చాడు ఈ క్రియేటర్. ప్రభాస్, శృతి హాసన్ జంటగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే సలార్ విడుదల అయి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రశాంత్ నీల్ పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను పంచుకున్నాడు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ సక్సెస్ ను తాను ఎంతో ఊహించానని, కానీ వచ్చిన రిజల్ట్ పట్ల తాను పూర్తిగా తృప్తిగా లేనని వాపోయాడు. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత వచ్చిన సినిమా కావడంతో సలార్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారని తనదైన విశ్లేషణ చేసుకొచ్చాడు. అయితే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను తాను అందుకోలేకపోయానని, కానీ సలార్ 2 మాత్రం గురి తప్పదని, సీక్వెల్ కోసం కథను పక్కాగా రెడీ చేశానంటూ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. వరల్డ్ వైడ్ గా 800 కోట్లు వసూలు చేస్తేనే సినిమా రిజల్ట్ తృప్తినివ్వలేదంటే వచ్చే సినిమా ఇక 1000 కోట్ల పైనే కొట్టాలన్నమాట. For more videos like this, subscribe Big TV channel.